హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పల్లి పట్టీని తయారు చేసుకుందాం. ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా చూసి ట్రై చేయండి. మీకు అచ్చం షాప్లో కొన్నలాగానే వస్తుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల పల్లీలను వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అడుగునున్నవి మాడిపోతాయి. నెక్స్ట్ ఒక 2 to 3 మినిట్స్లో మనకి పూర్తిగా ఫ్రై అయిపోతాయి లోపలి వరకు. అలా ఒకటి పట్టుకొని నలిపి చూస్తే పొట్టు ఈజీగా ఊడిందంటే మనకు బాగా చక్కగా ఫ్రై అయిపోయినట్టు. తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన పల్లీలని పై పొట్టు తీసుకొని ఇలా 2 ముక్కలుగా చేసుకోవాలండి. వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లి పట్టీ కోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పాకం కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని 2 కప్పుల బెల్లాన్ని వేసుకోవాలండి. 2 కప్పుల పల్లీలకి 2 కప్పులు కొద్దిగా తక్కువ బెల్లాన్ని వేసుకున్నానండి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కరగటానికి కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా కరుగుతూ ఉండగా సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. ఇలా కలుపుతూ మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ తీసుకొని పాకం వచ్చింది లేదు చూసుకుంటూ ఉండాలి. ఇలా కొద్దిగా తీసుకొని చేతితో ప్రెస్ చేస్తే అప్పడంలాగా విరిగిపోవాలి. అప్పుడు పాకం తయారైపోయినట్టు. అప్పుడు ఆ పల్లీలని ఆ పాకంలో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ పాకం మొత్తం ఆ పల్లీలకి మొత్తానికి అయ్యేలా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన పాకాన్ని మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకొని ఒక చపాతీ కర్రకి నెయ్యి రాసుకొని సమానంగా రుద్దుకోవాలి. అప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత కొద్దిగా చల్లారాక ఇలా చాక్తో మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని చల్లార పెట్టుకోవాలండి. ఇది చల్లారాక ముక్కలుగా విడదీసుకోవాలి. చూసారా ఎంత చక్కగా విడిపోతున్నాయో. ఇలా మనం షాప్లో కొన్నలాగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.